కొంతమందికి ఏం తెలియదు అసలు. అంటే ఈవెంట్స్ ఎట్లా చేస్తారు అదేం. సో మొత్తం మీకే అప్పగించేసి ఇది చెయ్యాలంటే మొత్తం మీరే చూసుకుంటారు. అవును సార్. ప్రజెంట్ అలాగే చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఓకే. ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ ఫారిన్‌లో సెటిల్ అయ్యి ఉంటారు. హ్మ్. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు వచ్చి వెన్యూ చూసి వెళ్ళాలంటే చాలా కష్టం. సో హ్మ్. వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ మాకు ఈ డేట్ ఇచ్చారు. మాకు వీసా టైం ఇంత. హ్మ్. ఒక 15 డేస్, 20 డేస్. ఆ టైంలో మేము వచ్చి వెడ్డింగ్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి. ఓకే. సో మేమేం చేస్తుంటే వెన్యూ సెలక్షన్ నుంచి మేమే చూసుకుంటాం హ్మ్. మొత్తం. ఓకే. ఆల్మోస్ట్ మన ఈవెంట్‌కి వచ్చినారంటే ఇంకా వాళ్ళు ఇంకా వేరే వర్క్ చేసే ఏమి ఉండదు. హ్మ్. ఆల్మోస్ట్ ప్రతి ఈవెంట్‌కి ఏదన్నా సరే మేము ఒక ఈవెంట్ మేనేజర్ సెట్ చేసి అన్ని టైం టు టైం దగ్గర నుండి మేమే చూసుకుంటాం. ఓకే. అంటే 15 ఇయర్స్ నుంచి మీరు చేస్తున్నారు కదా! అవును సార్. అసలు కేఎస్ ఈవెంట్స్ అని చెప్పేసి ఎందుకు పెట్టాలనుకున్నారు? అసలు మీరు ఈ ఫీల్డ్‌లోకి ఎందుకొచ్చారు అసలు? సార్ అంటే ఈ ఫీల్డ్ ఎలా అంటే యాక్చువల్‌గా మా ఫాదర్ వచ్చి ఇంతకుముందు తిరుపతి, తిరుమల ఉంది కదా సార్. అవును. అక్కడ ఫుడ్ సంబంధించి తిరుమలలో చేస్తుంటారు అప్పుడు. ఓకే. మళ్ళీ నేను చదువుకున్నప్పుడు మా ఫాదర్‌తో కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉన్నాను. ఓకే. మళ్ళీ ఆ ఫుడ్ చూసుకుంటూ, మళ్ళీ డెకరేషన్ చూసుకుంటూ, మళ్ళీ ఒక టైమింగ్ మళ్ళీ తర్వాత ఎడ్యుకేషన్ అంతా అయ్యింది. హ్మ్. వెళ్ళాను జాబ్స్ కూడా వెళ్ళాను. కానీ అక్కడంతా మనకి సాటిస్ఫైడ్‌గా లేదు. ఓకే. ఐటీ సెక్టర్‌లో వర్క్ చేశాను, గవర్నమెంట్ సెక్టర్‌లో వర్క్ చేశాను. ఓకే. మళ్ళీ అన్నిటికీ రిజైన్ చేసి నాకు ఈ ఫీల్డే కరెక్ట్ అని ఈ ఫీల్డ్‌కి వచ్చేసాను. ఓకే.